వాస్తవం, ఏది కరెక్ట్ అనేది మీ అభిప్రాయంలో? గతంలో జరిగింది కానీ ఇప్పుడు జరుగుతున్నది కానీ మొత్తం రాజకీయమేనండి. ఏమి దీంట్లో పెద్ద లా అండ్ ఆర్డర్ లాంటివి ఏమి ఉండవు. ఇది మొత్తం కూడా రాజకీయమే. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు కూడా రాజకీయమే, చంద్రబాబు నాయుడు మీద కేసు కూడా రాజకీయమే. ఈ ఆర్ఆర్ఆర్కి సంబంధించి ఆయన మాట్లాడింది ప్రతిరోజు రచ్చబండ పేరుతో పెట్టి జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం రాజకీయమే. ఏదో ఒక రెడ్డి కుల సమస్య పెట్టుకొని కులాల గురించి ఆయన మాట్లాడిన తర్వాత కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసుకురావడం రాజకీయమే. అయితే పోలీసులు ఒకసారి పోలీసుల చేతిలోకి వెళ్ళిన తర్వాత చాలా తక్కువ సందర్భాల్లో దెబ్బ పడకుండా వదిలేస్తారు పోలీసులు. కానీ ఎవరు దొరికినా సరే ఖచ్చితంగా ముందు అయితే కొట్టేస్తారు. కొట్టడం అనేది కామను, చాలా సర్వసాధారణమైన విషయం. అదే రఘురామకృష్ణరాజు విషయంలో జరిగింది. మనం చూసాం, రఘురామకృష్ణరాజు గుంటూరు జైలు నుంచి బయటకు వెళ్తూ కాళ్ళు చూపించాడు, తన కాళ్ళు కారులో నుంచి బయటకు చూపించాడు. కస్టోడియల్ టార్చర్ ఆ రోజు జరిగిందండి. ఖచ్చితంగా చాలా మందికి తెలుసు, ఆ అధికారులకు తెలుసు. అయితే అధికారులు ఏంటంటే ఏమవుతుందంటే ముఖ్యంగా పోలీస్ శాఖ ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో, ఏ నాయకులు అయితే అధికారంలో ఉంటారో వాళ్ళు చెప్పినట్టు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ఎందుకు పోలీస్ శాఖ ఒక్కటే ఎందుకు అంత దుర్వినియోగం అవుతుందో తెలియదు. చాలా శాఖలు, మిగిలిన ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఏదో సైలెంట్ గా చేసిపోతుంటాయి. కానీ పోలీస్ శాఖ మాత్రం అధికారంలో ఏ పార్టీ ఏ రాజకీయ నాయకుడు అధికారంలో ఉంటే ఆ రాజకీయ నాయకుడు చెక్కి అనుగుణంగా పనిచేస్తూ ఉంటుంది. మరి ఎందుకు? అందుకే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ పోలీస్ శాఖను తిట్టింది. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి పోలీస్ శాఖను తిడుతున్నారు. ఇది ఎందుకో మరి పోలీసులు కొంచెం అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు. అధికారంలో ఉన్న వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికో ఏంటో తెలియదు. కానీ అది కొద్దిగా మారాలి. పోలీస్ శాఖలో ఈ విధానం మారాలి. అధికార పార్టీకి దాసోహం చేయడం, అధికార పార్టీ చెప్పినట్టు చేయడం అనేది మారాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ దిశగా చర్చలు జరగాలి. పోలీస్ శాఖ మరీ అంత బానిసత్వంగా ఉంటుంది, చాలా బానిసత్వం. అసలు కళ్ళు మూసుకొని ఆ పార్టీ కార్యకర్తలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా పోలీస్ స్టేషన్లో, గ్రామాల్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో చూస్తే ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో కేసులన్నీ తెలుగుదేశం వాళ్ళ మీదే ఉంటాయి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కేసులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ మీదే ఉంటాయి. మీరు ఏ గ్రామీణ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ చూస్తే కనిపించేవి ఇవే ఉంటాయి. ఎందుకు ఇంత అత్యుత్సాహంగా ప్రవర్తిస్తుంటారు? ఇంత బానిసత్వంగా రాజకీయ పార్టీలకు బానిసలాగా ఎందుకు పనిచేస్తుంటారు? వాళ్ళు ఒక డిపార్ట్మెంటు, ఒక ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు అలా ఎందుకు పనిచేయరో తెలియదు. కానీ ఇట్లా లొంగిపోయి పనిచేస్తుంటారు. ఆ కారణంగానే రఘురామకృష్ణరాజు మీద టార్చర్ జరిగింది. రఘురామకృష్ణరాజు కూడా మాటలతో టార్చర్ పెట్టారు. అది కూడా దానికి కూడా ఆయన ఆన్సరబులే. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో కేసు జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళకపోవచ్చు, కానీ సునీల్ కుమార్ వరకు వెళ్తుంది. సునీల్ కుమార్ని కూడా ఈ 5 ఏళ్లలో అరెస్ట్ చేస్తారు. అందులో అనుమానం ఏమీ లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు అంటే గత 5 ఏళ్ళు వాటి మీద పురోగతి లేకుండా పోయింది. పురోగతి లేకుండా పోయిందంటే ఇందాక సత్యనారాయణ గారు అన్నారు, 5 ఏళ్లలో ఆయన తన కేసులన్నీ మరి విచారణ చేయించుకొని బయటకు వచ్చి ఉండొచ్చు కదా అని. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చంద్రబాబు మీద ఉంది. మరి 5 ఏళ్లలో ఆ స్కామ్ గురించి విచారణ జరిగి మరి దానిలో నుంచి చంద్రబాబు గారు బయటపడే ప్రయత్నం చేస్తారంటే అది ఏం ఉండదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు ఈ 5 ఏళ్ళు నిద్రపోతుంది. అట్లాగే అధికారంలో ఉన్న తర్వాత రాజకీయ నాయకులు తమపై ఉండే కేసులు రాష్ట్రంలో అధికారులు ఉంటే కేంద్రం నుంచి కూడా వచ్చే ప్రయోజనాలు వస్తూ ఉంటాయి అంటారు. అంతే అండి, అదే ఉంటుంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ పెట్టినప్పుడు రఘురామకృష్ణరాజు పార్లమెంట్కి వెళ్ళి స్పీకర్ని కలిశారు, హోమ్ మినిస్టర్ అమిత్ షాని కలిశారు, అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని కలిశారు. మరి పార్లమెంట్ లో ఒక తీర్మానం పెట్టారు. బట్ ఏం జరగలేదు. 5 ఏళ్ళు అలా కూర్చుండిపోయారు. ఆయన కూడా రాజీనామా చేశారు. కేంద్రంలో ఉంది బీజేపీ, రాష్ట్రంలో ఉంది వైఎస్ఆర్సీపీ. ఎందుకు కేంద్రం కూడా స్పందించకపోవడం రీజన్ ఏమనుకోవచ్చు?
ఏం లేదండి, ఈ రాజకీయపరమైన కేసులు కాబట్టి, రాజకీయపరమైన విషయాలు కాబట్టి వాళ్ళు కూడా తాత్సారం చేస్తారు. అధికార కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఒక రాజకీయ పార్టీయే. ఈ రాజకీయ ఎత్తుగడలు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు చేసే విమర్శలు కానీ, రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలు కానీ, రఘురామకృష్ణరాజుపై జరిగిన టార్చర్ కానీ, ఇవన్నీ పొలిటికల్ వ్యవహారాలే. దీంట్లో ఎక్కడా మీకు న్యాయం అన్యాయం అట్లాంటివి ఏమి కనిపించవు. తప్పు చేశాడు రఘురామకృష్ణరాజు, తప్పు చేశాడు కాబట్టి కేసులు పెట్టారు అనడానికి లేదు. అలాగే రఘురామకృష్ణరాజు మీద కృష్ణరాజు నా మీద అన్యాయంగా, ఆయన మౌనంగా కూర్చొని ఉంటే అన్యాయంగా కేసు పెట్టారా, అది లేదు. సో అట్లా ఇవన్నీ రాజకీయం కాబట్టి బీజేపీ కూడా మరి ప్రశ్నిస్తే ఈ స్థాయిలో కొడతారనేది కూడా ప్రశ్నే కదా గోపి గారు. ప్రశ్నిస్తే ఈ స్థాయిలో ఉంటుందా ఆన్సర్ అనేది కూడా ప్రశ్నేగా. అవును, టార్చర్ పోలీస్ చేతిలోకి వెళ్ళిన తర్వాత అంటే పోలీసు ఫస్ట్ ఫోన్ ఎత్తి హలో అన్నంత ఈజీగా ఏరా అనేస్తాడు, ఆ తర్వాత లాఠీకి పని చెప్తాడు. అది పోలీసు విధానం. అది ఎట్లా ఎక్కడ చూసుకున్నా మీకు పోలీసు ఫస్ట్ లాఠీ కర్రతోటే. మొత్తానికి అయితే అది సునీల్ తో ఆగచ్చు అంటారు. సునీల్ వరకు వెళ్తుందండి, సునీల్ వరకు వెళ్తుంది. వాళ్ళు ఏదైతే డైరెక్ట్